గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల సంబరానికి భారత్ ముస్తాబైంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్య పథలో గణతంత్ర పెరేడ్ జరగనుంది. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాల శకటాలు, సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. 76వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 26వ తేదీ ఉదయం 10:30 గణతంత్ర కవాతు ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి భవన్ ఉండే రైసానా హిల్స్ నుంచి మొదలైన పరేడ్ కర్తవ్య పథ్ ద్వారా చారిత్రక ఎర్రకోటకు చేరుకుంటుంది. రెడ్ ఫోర్ట్ పై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ బంగారు భారతదేశం, ఘనమైన వారసత్వం, పురోగతి థీమ్తో ఈ ఏడాది గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తొలిసారిగా ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల మార్చింగ్ బ్యాండ్ బృందం పరేడ్లో పాల్గొననుంది. 1950లో జరిగిన భారతదేశ తొలి గణతంత్ర వేడుకలకు అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్ 90 నిమిషాల పాటు సాగనుంది. భారత సాంస్కృతిక వారసత్వం, సైనిక సంపత్తిని ఘనంగా చాటి చెప్పనుంది. గణతంత్ర కవాతులో 31 శకటాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొంటాయి. 5,000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలు, సైన్యం, నౌకాదళం, వాయుసేన ఉమ్మడి శకటాన్ని ప్రదర్శిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవ కవాతులో ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, చండీగఢ్, గోవా, త్రిపుర, హర్యానా, జార్ఖండ్ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ప్రదర్శితం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 15 శకటాలు కర్తవ్య పథ్లో కనువిందు చేయనున్నాయి. 2025 మహాకుంభమేళా ప్రాముఖ్యతను తెలియజేసే యూపీ శకటం గణతంత్ర పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఢిల్లీ అష్టదిగ్బంధనంలో ఉంది. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు, డిఆర్డీఓ శాస్త్రవేత్తలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వేదిక సమీపంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించారు. అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. 14 పరాక్రమ్ కమాండో వాహనాలు ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా గస్తీ కాస్తున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు అధికారులు.